4 అనే నెంబర్కి ఒక మార్క్ ఉంటుంది, దానికి ఒక విలువ ఉంటుంది. ఒక ఇల్లు కట్టేటప్పుడు ఏదో 4 పిల్లర్లు అంటారు, లేకుండా ఉంటే ఈవెన్ ప్రతి రంగంలో కూడా. టాలీవుడ్ విషయానికి వస్తే గతంలో ఏఎన్ఆర్ గారు, ఎన్టీఆర్ గారు, అదేవిధంగా కృష్ణ గారు, శోభన్ బాబు గారు 4 పిల్లర్స్ ఆఫ్ టాలీవుడ్ అని ఒక దశలో చెప్పుకునే వాళ్ళం. తర్వాత కాలంలో చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, నాగార్జున గారు, వెంకటేష్ గారు, అట్లా 4 పిల్లర్స్ అని మనం సహజంగా చెప్తూ ఉంటాం. ఇప్పుడు ఏపీ పాలిటిక్స్ విషయానికన్నా వస్తే నేను అదే మాట సంబోధిస్తున్నా, మొహమాటం లేదు. కొంతమంది తిట్టచ్చు, ఏదన్నా అనొచ్చు కూడా. ఈ 4 పిల్లర్లు ఎవరంటే సిబిఎన్ గారు, అదేవిధంగా నారా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు. మొహమాటం లేకుండా, ఎందుకంటే వీళ్ళు ఫేమ్ ఉండేటువంటి వ్యక్తులు కాబట్టి, రాజకీయాల్లో చురుగ్గా ఉండేటువంటి వ్యక్తులు కాబట్టి, వాళ్ళకు ఒక స్టామినా, ఒక స్థాయి ఉంది కాబట్టి ఖచ్చితంగా ఆ చోటంటూ కల్పిద్దాం. అయితే వీళ్ళు రాజకీయాలు అనేది ఎందుకు చేయాలా, ఎందుకు చేస్తున్నారు అంటే ప్రైమరీ సోర్స్, ప్రైమరీ మాట ప్రతి ఒక్కరి మధ్యలో మెదిలేది ఏంటంటే ప్రజాసేవ కోసం రాజకీయాలు అంటారు కదా. సరే, ఏదేమైనా కూడా మన కళ్ళ ముందు ఉండేటువంటి విషయం, మోంతా తుఫాన్ అనేది ఆంధ్ర రాష్ట్రాన్ని అతలాకుతలం చేసింది. ఈ దశలో వీళ్ళ నలుగురి యొక్క పనితీరు ఏ విధంగా ఉండాలి అని మనం ఖచ్చితంగా చర్చలు చేయాలా. ఇప్పుడు సిబిఎన్ గారి విషయానికే వద్దాం. ఆయన నిన్న మొన్న ఆల్మోస్ట్ పొద్దున్నే మొదలు రాత్రి 11 గంటల వరకు మొహాట లేకుండా రాష్ట్ర జనాభా తర్వాతే నా కష్టాలు, నా సుఖాలు ఏమన్నా ఉంటే తర్వాత నిద్ర చెడ్డ మంచి అన్ని మళ్ళీ చూసుకుందామని చెప్పి ఆల్మోస్ట్ 11:30 గంటల వరకు ఆర్టీఎస్ కార్యాలయంలో ఆయన గడిపి ప్రతి ఒక్కరితోనూ, అంటే ఐఏఎస్లతోనూ, అదేవిధంగా స్థానికంగా ఎక్కడైతే ఉంటారో అధికారులు వాళ్ళతోనూ చర్చలు చేస్తా ప్రజలకి ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు రాకుండా ఆయన చూసుకుంటూ వచ్చాడు. సరే, ఆ సమయం వరకు కూడా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. అంటే ఆయనకు ఏదైతే ఆ శాఖ అప్పచెప్పారో ఆ శాఖకు సంబంధించి ఆయన కూడా చురుకుగా పనులు చేసుకుంటా ప్రతి ఒక్కరితో సమీక్ష సమావేశాలు నిర్వహిస్తా ఎవరికి ప్రజలకు ఇబ్బంది రాకుండా పునరావాస కేంద్రాల్లో ఏ విధంగా సహాయక చర్యలు అందుతున్నాయి అన్నీ చూసుకుంటా ఆయన ముందుకెళ్తా వచ్చారు. ఇప్పుడు వాళ్ళు 11:30 గంటలు దాటిన తర్వాత నారా లోకేష్ గారు టైము రెడీ అయింది. అంటే వీళ్ళతో పాటు ఆయన ఉన్నాడు. ఆ 11:30 తర్వాత కూడా ఆల్మోస్ట్ తెల్లవారుజామున 3:30 వరకు నారా లోకేష్ గారు ఇదే ఆర్టీఎస్ కార్యాలయంలో గడిపాడు. కానీ వైసీపీ వారు ఈరోజు ఆ పోస్టులు కానీ వాళ్ళ మాటలు కానీ అంత విడ్డూరంగా ఉంటుంది. ఏంది, ఏసీ రూమ్లో కూర్చొని షోకేస్ చేస్తున్నారంట. సార్, షోకేస్ అంటే ఏంది, ఏమి చేయకుండా కూడా మేము చేసేసామని చెప్పడం అనేది షోకేసు. రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు లేనంత విధంగా ఒక తుఫాన్ అనేది మన ఆంధ్ర రాష్ట్రాన్ని ఆవహించబోతోందని తెలిసిన వెంటనే గత 4 రోజుల పైన నుంచి సహాయక కార్యక్రమాలు కానీ ప్రికాషన్ చర్యలు కానీ ముందు చేసుకుంటూ వచ్చారు. ప్రతి ఒక్కటి అంటే తీర ప్రాంతాల్లో హెచ్చరికలు జారీ చేస్తూ వచ్చారు. ఈ క్రమంలో కొన్ని నెంబర్స్ అంటూ చెప్తా, ఒకసారి ఖచ్చితంగా వినండి. దాదాపు 240 పైచిలకు మండలాలు, అదేవిధంగా 1419 గ్రామాలు, అదేవిధంగా ఈ గ్రామాలు లేదా ఈ మండలాలకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 22 జిల్లాల్లో ఏదైతే మనం మోంతా తుఫాన్ అంటున్నామో దాని ప్రభావం ఉందని ముందుగానే తెలియడంతో ఏకంగా 2194 పునరావాస కేంద్రాలు ముందుగానే ఏర్పాటు చేసి పెట్టారు. దాంతోపాటు గర్భిణీ స్త్రీలు దాదాపు 3000 పైచీలకు గర్భిణీ స్త్రీలు, అంటే రానున్న 5 రోజులు కావచ్చు, 15 రోజులు కావచ్చు, ఈలోపు డెలివరీ టైం ఉంది అని తెలిసిన వెంటనే వారిని అందరినీ పునరావాస కేంద్రాలకి తరలించడం కానీ, వాళ్ళకు డాక్టర్ని అనుసంధానం చేయడం కానీ, వాళ్ళ బాగోగులు చూసుకోవడంలో భాగంగా, అంటే గతంలో ఇలాంటి తుఫాన్ లాంటి ఉపద్రవాలు వచ్చినప్పుడు లేదా వరదలు వచ్చినప్పుడు దేవుడు మాత్రమే వాటిని అదుపు చేయగలరు అని అందరి మైండ్లోనూ అంటే వదిలేస్తారనమాట. ఆ తుఫాను వచ్చి పోయిన తర్వాత ఆ ప్రభుత్వం కూడా సహాయక కార్యక్రమాల్లో పాల్గొనడం కానీ, తర్వాత ఎంత పంట నష్టం జరిగింది, ఎవరికైనా ప్రాణ నష్టం జరిగింది అని చెప్పి తర్వాత ఏది వాళ్ళు చర్చలు చేయడం కానీ, ఏదైతే ఆ డ్యామేజ్ జరిగిందో ఆ డ్యామేజ్ పైన రివ్యూలు తర్వాత పెట్టుకునేవాళ్ళు. ఇప్పుడు అలా జరగలా. నేను చెప్పినట్టు 4 రోజుల పై చిలుకు నుంచి దీనిపైన రివ్యూలు చేస్తూనే వస్తున్నారు. ఎక్కడ ఏ ఇబ్బంది జరగకుండా చూసుకోవడానికి దేశంలో ఎక్కడా లేనంత విధంగా వీళ్ళు ముగ్గురు త్రిమూర్తులు, విష్ణు, శివుడు, అదేవిధంగా బ్రహ్మదేవుడు మాదిర నారా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, సిబిఎన్ గారు, వీళ్ళు ముగ్గురు అహర్నిశలు తలమునకలయ్యి ఆంధ్ర రాష్ట్రాన్ని పెద్ద ఉపద్రవం నుంచే గడ్డనేశారు. అదేవిధంగా హోమ్ మినిస్టర్ గారు కూడా వీళ్ళకి సహాయక కార్యక్రమాలు అందించడము. వీళ్ళు చేసింది ఏంటంటే వీళ్ళు స్థానికంగా ఎవరైతే ఐఏఎస్లు ఉంటారో వాళ్ళకు ఒక టీం అప్పచెప్పడము, ఆ టీంతో పాటు లోకల్లో ఉన్నటువంటి ఏదైతే వీళ్ళ పార్టీకి సంబంధించినటువంటి జన సైనికులు కావచ్చు, తెలుగు తమ్ముళ్ళు కావచ్చు, ఫ్రమ్ లీడర్ టు క్యాడర్ అనే నినాదం చెప్పి వాళ్ళని కూడా సహాయక కార్యక్రమంలో మునిగి తేలాలని చెప్పి వాళ్ళకు కూడా ఆర్డర్ జారీ చేయడం జరిగింది. ఈ నాయకులు చెప్పడమే తడువు, మాకు ఒక అదృష్టమో, మాకు ఒక పుణ్య కార్యక్రమమో ఇది అని చెప్పి ఎవరు ఇబ్బందులు లేకుండా ఈ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు, కార్యకర్తలు నిరంతరం వాళ్ళ యొక్క ఎక్కడైతే ప్రభావిత ప్రాంతాలు ఉంటాయో అక్కడ ఎవరికైనా ఆహార పొట్లాల విషయం కానీ, లేకుంటే శానిటైజేషన్ విషయం కానీ, వాటర్ విషయం కానీ ప్రతి విషయంలోనూ వీళ్ళంటూ తోడ్పాటు అందించారు. ఈ క్రమంలో నేను చెప్పినట్టు
ఏదైతే ఈ డ్యామేజ్ జరుగుతూ ఉందో లాస్ట్ 42 గంటల్లో ఏకంగా 40 లక్షల పైచిలుకు జనాభా పైన ఈ యొక్క తుఫాను ప్రభావం ఉండడం వలన ఏకంగా 300 డ్రోన్లు పెట్టారనమాట. ఏది 48 గంటల్లో ఆ ప్రభావం ఉండింది. ఇప్పటికీ రానున్న 18 గంటలు కూడా కొద్దిమేర ఆ ప్రభావం ఉంది. ఈ క్రమంలో సహాయక చర్యల్లో భాగంగా దాంతోపాటు ఏదైతే జనాలకి ఇబ్బందులు జరగకూడదు, వాళ్ళ పనుల మీద ఎక్కడికైనా ఇక్కడి నుంచి వేరే చోటుకి వెళ్తూ ఉంటారో వాళ్ళకి ఇబ్బందులు జరగకుండా వీళ్ళు చేసినటువంటి విషయాలు చూడండి ఎట్టున్నాయో. 300 పైచిలుకు డ్రోన్లు పెట్టారు. అంటే ఎక్కడైనా సరే జనము నీళ్ల దగ్గర వరదల దగ్గర ఇరక్కపోయినారా అని చెప్పి ఎప్పటికప్పుడు వీళ్ళు చూసుకుంటూ ఉంటారు. అంటే ప్రతి ఒక్కటి ఆర్డీజీఎస్ కార్యాలయానికి రివ్యూ అంతానే ఉంటుంది. అప్పుడు ఇమీడియట్గా నారా లోకేష్ గారికి సంబంధించినటువంటి టీం ఏదైతే ఉంటుందో వాళ్ళు ఇమీడియట్గా సహాయక కార్యక్రమాల్లో పాల్గొని వాళ్ళని రెస్క్యూ చేయడం అంటూ జరుగుతూ ఉన్నది. ఇదే విధంగా రోడ్లపైన అనేక చోట్ల చెట్లు పడి ఉంటాయి. అందుకు గాను ఏకంగా 4000 పైచిలుకు వుడ్ కటింగ్ మిషన్స్ కూడా ఎంగేజ్ చేయడం జరిగింది. అదిగాక ఏకంగా 12,000 పైచిలుకు అదనపు సిబ్బందిని 24 గంటలు పనిచేసే విధంగా వాళ్ళకంటూ అంటే షిఫ్ట్ల వారీగా 12,000 పైచిలుకు సిబ్బందిని అక్కడ ఇమ్మీడియట్ చేశారు ఈ యొక్క సహాయక కార్యక్రమంలో భాగంగా. ఇదేగాక కేంద్రం నుంచి కూడా సిబ్బందిని తెప్పించారు. ఏకంగా 11 నుంచి 12 ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది, అదేవిధంగా ఎస్డీఆర్ఎఫ్ టీములు కూడా తీసుకొచ్చారు. ఒక్కసారి తుఫాను వస్తుందంటే ఎవరైనా సరే మొత్తం అయిపోయినాక బయటకు వచ్చి తెల్లారి ఏం జరిగింది చూద్దామని చెప్పి అనుకునేటువంటి నాయకత్వాలు ఎక్కడ అలా కాకుండా ఆర్నిషిలో మాకు ఓట్లేశారు, మాకింత అఖండ మెజార్టీ కట్టబెట్టారు, అదేవిధంగా మమ్మల్ని సేవ చేయమని కదా మమ్మల్ని గెలిపించింది, మమ్మల్ని పరిపాలించడానికి కాదు మాతో ఉండడానికి, మా సహాయక కార్యక్రమాల్లో పాల్గొనడానికి, మా అవసరాలను తీర్చడానికి అనే విధంగా ఈ నాయకులు సొంతంగా బాధ్యత తీసుకొని మరీ ముందుకెళ్ళినారనమాట. అదేవిధంగా ఏకంగా 9 కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేశారు. అదే ఆర్టీజీఎస్కి సంబంధించి నేను చెప్పినట్టు లీడర్ టు క్యాడర్ అనేది ఒక నినాదం తీసుకొని ఏదైతే ప్రభుత్వ సిబ్బంది అహర్నిశలో వీళ్ళ సహాయ కార్యక్రమంలో నిరంతరం కొనసాగుతూనే ఉన్నారో వాళ్ళకు తోడుగా ఈ పార్టీ కార్యకర్తల సైతం ఉండే విధంగా ఈ యొక్క ఏదైతే పార్టీలు ఉన్నాయో టీడీపీ కావచ్చు, జనసేన కావచ్చు, వాళ్ళు తలమునకలై ప్రజాసేవలో తరించిపోయినారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి విషయం ఖచ్చితంగా చర్చించాలి. ఎందుకంటే నేను ఆల్రెడీ ప్లేస్ చెప్పాను, నలుగురు 4 పిల్లర్లు అని చెప్పాను. జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడున్నారా అంటే ఏడ పలానా తుఫాను వచ్చాది అన్నప్పుడు ఆయన ఇక్కడే కన్నా ఉంటే ఎక్కడైనా సరే రివ్యూ మీటింగ్లో లేకుంటే ప్రజలకి ఆడ రావాల్సి వస్తుందో ఈ తుఫాను బారిన మనం ఎందుకు పడాలి అని చెప్పి ఆయన బెంగళూరు యలహంక ప్యాలెస్లో సేద తీరుతానే ఉన్నాడు. ఇంకా ఆయన రేపో మాపో వచ్చి ఒక ప్రెస్ మీట్ పెట్టి పలానా చోట 2 చచ్చిపోయినారు, పలానా చోట 1 చచ్చిపోయినాడు, ఆడ పశువులు 12 చచ్చిపోయినాయి అని చెప్పి ఈ వైసీపీ క్యాడర్ అంటే లోకల్ రూట్ లెవెల్లో ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గర తీసుకొని ఒక చోట 1 చచ్చిపోయింటే 3 చచ్చిపోయినారని చెప్పడం, 2 గోవులు చచ్చిపోతే ఏకంగా 18 గోవులు చచ్చిపోయాయని చెప్పడం మనకు తెలుసు కదా. బొమ్మన కరుణాకర్ రెడ్డి ఏ లైన్లో వెళ్ళినాడు గతంలో. అంటే లేని దాన్ని చూపించే విధంగా మసిపూసి మారేడుకాయ చేసే విధంగా జగన్మోహన్ రెడ్డి ప్లాన్ ఖచ్చితంగా ఉండనుంది. ఎందుకంటే నారా చంద్రబాబు నాయుడు గారి సహజమైన లైన్ ఏంటంటే ఏదైతే మనం ఒక్కసారి ఇబ్బందుల్లో ఉన్నామో ఈ విపత్తుని అవకాశంగా మార్చుకొని మనం మరింత ముందుకెళ్ళాలా అంటే ఈ ఆపర్చునిటీగా తీసుకొని మనమంటూ మన ఎఫర్ట్స్ పెట్టి మనం మరింతగా ముందుకెళ్ళాలా, జీవితంలో పైకి ఎదగాలనేది నారా చంద్రబాబు నాయుడు గారి సహజమైన సిద్ధాంతం, నినాదం అనమాట. అలా ఉండదు జగన్మోహన్ రెడ్డి గారి నైజం. ప్రజలు ఓట్లేసి ఏమన్నా సీఎం చేస్తే అప్పుడు ఈయన ఆర్డర్లు ఇస్తూ ఉంటాడు. అది ఏది ఒక చిన్న రూమ్లోకి ఆర్డర్లు ఇస్తూ అందరిపైన అధికారం చెలాయించడం తప్ప నిజమైన ప్రేమ ఉండదు. అంతెందుకు గతంలో బుడమేరులో వచ్చినటువంటి వరదల విషయంలో ఆయన ₹1 కోటి సాయం చేస్తున్నాడు. అది ఎట్టపోయిందో ఎవరికి తెలియదు. ఈ రోజుకి కూడా ఇచ్చిన పాపాన పోలేదు. అంతెందుకంటే గతంలో వచ్చినటువంటి హుద్హుద్ తుఫాన్ ఏదైతే ఉండదో ఆ తుఫాను సమయంలో కూడా నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి హోదాలో ఏకంగా పలానా విశాఖపట్నంలోనే ఉండి 16 రోజులు అక్కడ ఉండి ఎక్కడైతే చెట్లు నాశనం అయ్యాయో పలానా దేశం నుంచి టెక్నాలజీ తీసుకొచ్చి మరి ఆ చెట్లు మళ్ళీ ఫ్రీ ఫ్లోగా ఎదిగే విధంగా అక్కడ మళ్ళీ వాటికి పునర్జీవం పోసి సుందరీకరణ మళ్ళీ చేసిపోయినాడు. ఆ వైజాగ్ కావచ్చు, విశాఖపట్నానికి సంబంధించినటువంటి ప్రాంతాలని. అలా ఉంటుంది ఒక నాయకుడి లక్షణం. అదే సమయంలో ఆ హుద్హుద్ జరిగినటువంటి ఆ తరుణంలో ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ ఉన్నారంటే ఏకంగా హైదరాబాద్లో ఒక సినిమా థియేటర్కి పోయి అవెంజర్స్ ద ఎండ్ గేమ్ అంట ఆ సినిమాకి పోయి ఆయన సంతృప్తి చెందినాడు. అలా ఉంటుంది పనిచేసే వాళ్ళకి, పనికి మాలిన వాళ్ళకి ఉన్నంత డిఫరెన్స్. అది తేడా. ప్రిజనరీకి విజనరీకి ఉండే తేడా ఏందో ఈ వీడియో ద్వారా మీరు కూడా కామెంట్ రూమ్లో తెలియజేస్తారని నేనైతే కోరుతున్నాను. ధన్యవాదాలండి.